అయితే ఇప్పుడు హాస్పిటల్స్ వచ్చి మందులన్నీ వచ్చాయి, కానీ మేము ఇప్పుడు కూడా ఈ పసర మందులు ఎక్కువగా యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇది వచ్చేసి ఉట్టవేరు అండి, ఉట్టవేరు. ఇందులోని ఉట్టవేరు ఉంది, నెక్స్ట్ రోజ్ ఫ్లవర్ ఉంది, నెక్స్ట్ సీకాయ, నెక్స్ట్ వసకొమ్ములు, నెక్స్ట్ మెంతులు. ఇవన్నీ కూడా మన తలకి చుండు పట్టకుండా, నెక్స్ట్ తలనొప్పి రాకుండా, తల ఎక్కువగా ఊడకుండా మనకు యూజ్ అవుతుంది ఈ ఆయిల్. ఈ ఆయిల్ ని ఏంటండి మాకా లేదండి, మాకు వైట్ హెయిర్ అనేది లేదు. నాకు నేను ఎక్కువ అంటే ఎప్పుడే రేర్ గా ఎవరికో వస్తుంటాయి, కానీ ఇదైతే ఎక్కువ యూజ్ చేస్తుంటాము. ఈ ఆయిల్ ని ఇక్కడ కోకోనట్ ఆయిల్ ఇక్కడ వరకు వేసుకుంటామండి. వారం రోజులు స్టోరేజ్ చేసుకోవాలి. స్టోరేజ్ చేసుకున్న తర్వాత ఈ కలర్ లోకి వస్తుంది. ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత ఈ ఆయిల్ ని మేము యూజ్ చేస్తాము. అయితే ఈ ఆయిల్ అయిపోయిన తర్వాత మరలా ఆయిల్ మనం ఇక్కడ వేసుకోవచ్చు. ఈ కలర్ వస్తుంటది, అలా వాడుకోవచ్చు. అయితే కంపల్సరీ ఒక వారం రోజుల వరకు ఇది స్టోరేజ్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి మేము ధాన్యం గానీ సోలు గానీ ఈ విధంగా మేము రోట్లో పెట్టి దీంతో రోకలతో మేము ఈ విధంగా దంచుకుంటామండి. ఏదైనా కూడా ఇప్పుడు మిల్లులు వచ్చినాయి, మిల్లులు వచ్చినా సరే మేము స్వయంగా ఈ విధంగా తయారు చేసుకుంటాము. దంపుడు బియ్యం అంటాం కదా, దంపుడు బియ్యము, నెక్స్ట్ సోలు, ఇవన్నీ మేము విధంగా ఈ రోకలతో మేము ఇలాగా దంచుకుంటూ ఆ తర్వాత మేము పిండి కూడా తయారు చేసుకుంటాము. నెక్స్ట్ ఇది ఇక్కడ వచ్చేసి ఇది పెద్ద దేవుడు అండి. ఇక్కడ పెద్ద దేవుడికి రూపం అనేది ఏమి ఉండదు, మేము రాయల రూపంలో అప్పుడు మేము ఈ విధంగా మేము దేవుళ్ళు అనుకుని పెద్ద దేవుడికి మేము పూజ చేస్తాము. నెక్స్ట్ 1 ఇయర్ ప్రతి ఇయర్ కూడా ఒక మంత్ కి మాకు పండగ అవుతుంది. అయితే అన్ని పండగల్లోనూ మాకు ఈ పండగ మాకు పెద్ద దేవుడి పండగ అవుతుంది. నెక్స్ట్ మాకు అంటే పంటలు పండించే ముందు ఈ దేవుడికే మేము ఏంటంటారు మొక్కుకున్న తర్వాతనే అవన్నీ పనులన్నీ స్టార్ట్ చేస్తామండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మేము కిందన ఊట నుండి వస్తుంది కదా నీళ్లు, ఊట నుండి వచ్చే వాటర్ ని మేము తాగుతాము. ఇప్పుడు కూడా అదే యూజ్ చేస్తాం, గడ్డల నుండి వాటర్ తెచ్చుకుంటాము. ఏం కాకుండా ఇదే విధంగా మాకు దూరం ఉంటది, నీళ్ళు తెచ్చుకునేది దూరం ఉంటది కాబట్టి ఇలా ఒకేసారి అన్ని ఎక్కువగా తెచ్చేసుకుంటే మాకు కలిసి వస్తుందని ఇప్పుడు కూడా తీసుకొస్తామండి. మేము ఎక్కువగా ఊట నీరే, కొలాయిలన్నీ వచ్చాయి వాడుతుంటాము. దాన్ని తాగడానికి ఏ విధంగా చూసినా ఒక్కసారి వెళ్ళి తీసుకొస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసి మా ట్రెడిషనల్ మా దింసా నృత్యం అండి. ఇది ఇప్పుడు కూడా మాకు ఈ నృత్యం అంటే మాకు బాగా ఫేమస్. నమస్కారం.